ఒక ప్రేమ సందేశం, ఒక రహస్య భేటీ. కాని ఎవరో ఒకరి హృదయంలో మాత్రం ప్రతీకారాగ్ని జ్వలిస్తోంది. శ్రీమతి టీవీఎల్ గాయత్రీగారి కచదేవయాని 44వ భాగంలో ఆ విషయం తెలుసుకోండి. జరిగిన కథ. మృత సంజీవిని విద్య నేర్చుకున్న తర్వాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. దుఃఖంతో ఉన్న దేవయానిని రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. విమాన విన్యాస పోటీలలో పాల్గొని తృతీయ స్థానంలో నిలుస్తాడు యయాతి. వీతిహోత్ర చక్రవర్తి కొంత రాజ్యభాగాన్ని యయాతికి కానుకగా ఇస్తాడు. పౌర్ణమినాడు కలుస్తానని చిలుక రూపంలో ఉన్న చారుమతి ద్వారా వర్తమానం పంపుతాడు యయాతి. ఇక కచదేవయాని ధారావాహిక 44వ భాగం చదవండి. ఉదయం. అప్పుడే తెల్లవారింది. గదిలో కూర్చుని వీణ వాయించుకొంటూ సంగీతాన్ని అభ్యాసం చేసుకొంటోంది శర్మిష్ఠ. అప్పుడే వెనుకవైపు వరండాలో నుండి చారుమతి వచ్చింది. సంభ్రమంగా లేచి చారుమతిని పట్టుకుని మురిపెంగా ముద్దు పెట్టుకుంది శర్మిష్ఠ. యయాతి విమానంతో సహా వచ్చాడు అంది చారుమతి. తెలుసు తెలుసు సఖీ, వర్తమానం అందింది. పౌర్ణమినాటికిక్కడికి వస్తున్నారని నిన్ననే దూతలు కబురు తెచ్చారు. అది సరే, నీకొక సందేశం పంపించాడు అంది చారుమతి. ఏమిటది? వీళ్ళిలా మాట్లాడుకుంటుండగా అప్పుడే గదిలోకి రాబోతున్న దేవయాని శర్మిష్ఠ చేతుల్లో ఉన్న చిలుకను చూడంగానే ఠక్కున ఆగిపోయింది. అదే చిలుక, కచుడి దగ్గరికి వస్తూ ఉండే చిలుక, మాట్లాడే చిలుక. అప్పట్లో దీని పేరేదో చెప్పాడు, గుర్తురావటంలేదు. వసుమతి? ఊహూ, కాదు కాదు. మనోహరి? అదీ కాదేమో. ప్రభావతి? కాదేమో. ఏదో శుంఠమతి. చిలుకతో రాయబారం పంపించాడా దుర్మార్గుడు. కదిలితే తన చేతి కంకణాలు చప్పుడు చేస్తాయేమోనని మెల్లగా చేతులు దగ్గరగా పెట్టుకుని చాటుగా నిల్చుంది దేవయాని. నిన్ను ఏకాంతంగా చూడాలనుందన్నాడో చారుమతి చెప్పింది విని ఆలోచనలో పడింది శర్మిష్ఠ. కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఎక్కడి కలుసుకోవాలి? ఎక్కడంటే చెప్తాను, ఉండు, విను. మా రాజధాని ప్రక్కన తూర్పువైపు మహాదేవుని దేవాలయముంది. అక్కడైతే పర్వదినాలప్పుడు తప్ప మామూలు రోజుల్లో జనాలెవ్వరూ ఉండరు. నేనక్కడకు వచ్చి ఉంటాను. ఆలయానికి ఎలా చేరుకోవాలో గుర్తులు చెప్పు. విను. మా సీమకు రావాలంటే కోలాహల పర్వతాన్ని చుట్టి రావాలి. రహదారి వెంట వస్తుంటే పెద్ద పెద్ద ఊడలతో ఉన్న మర్రిచెట్టొక్కటి ఉంటుంది. అక్కడ 2 దార్లు కనిపిస్తాయి. కుడివైపు వెళితే మా రాజధానిని చేరుకోవచ్చు. ఎడమవైపు తిరిగి కొంత దూరం వస్తే దేవాలయ గోపురం కనిపిస్తూ ఉంటుంది. అలాగే, తప్పకుండా పౌర్ణమికి వస్తాడు. నువ్వు ఉదయమే దేవాలయానికి వచ్చి ఉండు అంది చారుమతి. చారుమతికి ఒక పండిన కదలీఫలాన్ని ఒలిచి తినిపిస్తూ వరండాలోకి వెళ్ళింది శర్మిష్ఠ. దేవయాని మెల్లగా అడుగులు వేసుకొంటూ తన గదిలోకి వచ్చింది. దుష్టుడు ప్రేమ సందేశం పంపించాడు. వాడిని చంపాలంటే ఇదే తగిన సమయం. ఈ అవకాశాన్ని వదలకూడదు అనుకొంది దేవయాని దృఢంగా. ఆమె తన గది వెనుక ఉండే వరండాలోకి వచ్చింది. అప్పటికే శర్మిష్ఠ చారుమతిని పట్టుకొని తోటలోకి వెళుతోంది. వాళ్లేం మాట్లాడుకుంటున్నారో దేవయానికి వినిపించలేదు. ఏమైనా పౌర్ణమి రోజు ఒక్క నిమిషమైనా శర్మిష్ఠను వదిలిపెట్టకూడదు అనుకొంది దేవయాని. ఆమె మనసులో కచునిపైన ప్రతీకార జ్వాల ఎగసి ఎగసి పడుతోంది. ఇంకా ఉంది. కచదేవయాని ధారావాహిక 45వ భాగం త్వరలో రానుంది. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థాంక్యూ.